హలో స్టూడెంట్స్, మనం ఈరోజు హిస్టారికల్ ఎవల్యూషన్ అంటే భారత రాజ్యాంగం యొక్క చారిత్రక పరిణామానికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం, ఎంసీక్యూస్ చూద్దాం, వాటిని సాల్వ్ చేద్దాం. సో 50 ఎంసీక్యూస్ కంప్లీట్గా సాల్వ్ చేసిన తర్వాత హిస్టారికల్ ఎవల్యూషన్ మనకి కంప్లీట్ అవుతుంది. వి విల్ డిస్కస్ ది ఎంసీక్యూస్ రిలేటెడ్ టు ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని టెస్టులు మీరు రాస్తున్నారు, వాటికి సంబంధించి ఆన్సర్స్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది స్టేట్మెంట్లు పరిశీలించండి. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 3 స్టేట్మెంట్స్కి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చారు. సో 2 స్టేట్మెంట్స్కి సంబంధించి ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, వారెన్ హ్యాస్టింగ్స్ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ టు ఎస్టాబ్లిష్ రెగ్యులర్ పోలీస్ ఫోర్స్ ఇన్ ఇండియా ఆన్ ది లైన్స్ ఆఫ్ బ్రిటన్. సో ఏదైతే బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హ్యాస్టింగ్స్ అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఆబ్వియస్గా, ఎందుకంటే వారెన్ హ్యాస్టింగ్స్ బ్రిటన్లో ఏదైతే పద్ధతి పోలీస్ దళాలకి ఫాలో అవుతున్నారో అదే పద్ధతి ఇండియాలో కూడా అనుసరించి పోలీస్ దళాల్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇది ఫ్యాక్చువల్ స్టేట్మెంట్, ఇది క్లియర్ కట్గా కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే, సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కల్కటా బై ది రెగ్యులేటింగ్ యాక్ట్. రెగ్యులేటింగ్ చట్టం 1773ని యూజ్ చేసి మనకి సుప్రీం కోర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీం కోర్టు కల్కటాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తాలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం అయింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం చూస్తే మనకి ఇది క్లియర్గా ఉంది, ఇది ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ 1773 చట్టంలో. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే, ఇండియన్ పీనల్ కోడ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1860. ఇది బ్లండర్. ఇండియన్ పీనల్ కోడ్ 1860లో రాలేదు. సో మనకి ఈ క్వశ్చన్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. ఆబ్వియస్గా ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఏ అండ్ బి టుగెదర్ ఉన్న ఆప్షన్ మనకి ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఇక్కడ పీనల్ కోడ్ 1862లో వచ్చింది, 1860లో కాదు. ఇక్కడ ఇయర్ని మనకి మార్చి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశాడు కాబట్టి 1860ని మనం ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ 1862 దీనికి రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 దట్ ఈస్ ఏ అండ్ బి ఈ క్వశ్చన్కి మనకి కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, రెగ్యులేటింగ్ చట్టం 1773కి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 బ్రిటిష్ క్రౌన్ మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన చట్టం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, ఫస్ట్ రిటర్న్ లా ఆఫ్ ఇండియా విచ్ ఈస్ కరెక్ట్. ఏదైనా ఒక చట్టం భారతదేశంలో బ్రిటిష్ వారు ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేశారంటే అది 1773 చట్టంతోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ క్లియర్లీ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, దిస్ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది బ్రిటిష్ పార్లమెంట్ ఆన్ 18th May 1773 బై ది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ వార్త్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్. ప్రైమ్ మినిస్టర్ లార్డ్ వార్త్ చేత ఇది May 18, 1773 రోజున ఇది బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది అనేది క్లియర్గా ఇది రైట్ స్టేట్మెంట్. కొన్నిసార్లు మనకి ఇలాంటి ఫ్యాక్చువల్ బిట్స్ కూడా అడుగుతారు, ఫ్యాక్చువల్ స్టేట్మెంట్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్లో. డెఫినెట్లీ ఇలాంటివి హైలైట్ అయినవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ చట్టం కాబట్టి. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే, ద టైటిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ వాజ్ చేంజ్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే హోదాని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే హోదాకి మార్చిన చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది చాలా ఈజీ స్టేట్మెంట్. ఈ చట్టంలో ఇది చాలా ఈజీ స్టేట్మెంట్. మొట్టమొదటిసారిగా బాంబే అండ్ మద్రాస్ ప్రావిన్సెస్ని కూడా బెంగాల్ కంట్రోల్లోకి తీసుకొచ్చిన చట్టం ఇది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఫోర్త్ స్టేట్మెంట్ చూస్తే, ఫస్ట్ గవర్నర్ జనరల్ అండర్ ది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ని బెంగాల్గా మార్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హ్యాస్టింగ్సే. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. సో వారెన్ హ్యాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమితమయ్యారు. సో ఆల్ ది స్టేట్మెంట్స్ మెన్షన్డ్ హియర్ రిగార్డింగ్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి ఫోర్త్ ఆప్షన్లో ఏబిసి అండ్ డి కూడా కరెక్టే. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఏబిసిడి ఆల్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్. ఇక్కడ మూడో ప్రశ్న చూసుకుంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ప్లాన్ బ్రిటిష్ పార్లమెంట్ పాస్డ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ 1947? ఏ ప్రణాళిక ఆధారంగా, ఎవరు రచించిన ప్రణాళిక ఆధారంగా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1945 అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది? ఆ బిల్ని
ప్రైమరీగా బ్రిటిష్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసి తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత, స్వాతంత్రం ఇచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఎవరు ఏ ప్లాన్ ప్రకారం అది ఇంప్లిమెంట్ చేశారు అందరికీ తెలుసు. అది దాన్ని మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని కూడా అంటారు. వేవెల్ ప్లాన్ కాదు, సప్రూ ప్లాన్ కాదు, ఇండియన్ కాంగ్రెస్ ప్లాన్ కాదు. ఈ ఆప్షన్స్ అన్నీ మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో రైట్ ఆన్సర్ ఈజ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్. లార్డ్ మౌంట్ బ్యాటన్ అనే వైస్రాయ్ ద్వారానే మనకి మౌంట్ బ్యాటన్ ప్లాన్ వచ్చింది. దీనిలోని ప్రిన్సిపల్స్నే మనం ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లో 1947 బిల్ని బ్రిటిష్ పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత అదే బిల్ని యాక్ట్గా మార్చి ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 4 మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు. మనం కరెక్ట్ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా క్లియర్గా మనం ఐడెంటిఫై చేయాలి, లేకపోతే మనం వాల్యుబుల్ మార్క్స్ లూజ్ అవుతాం. సో ఇన్కరెక్ట్ ఆర్ కరెక్ట్ చూసుకొని మనం ఆప్షన్స్లో ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి అన్ని కరెక్ట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఇన్కరెక్ట్ ఆప్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చార్టర్ యాక్ట్ 1813కి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతుంది క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఫండ్ ఆఫ్ 1 lakh rupees వాజ్ సెటప్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో విద్యాభివృద్ధికి సంబంధించి ₹1,00,000 మొట్టమొదటిసారిగా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ట్రైనింగ్ ఫెసిలిటీస్ వర్ ప్రొవైడెడ్ ఫర్ సివిల్ సర్వెంట్స్. సో సివిల్ సర్వెంట్స్కి శిక్షణకు సంబంధించిన సదుపాయాల్ని ఇచ్చి వాళ్ళకి శిక్షణ అందించడం అనేది 1813 యాక్ట్ ద్వారానే జరిగింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే యాక్ట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ రిలీజియస్ కన్వర్షన్స్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీస్ రిలీజియస్ కన్వర్షన్స్ జరుపుకోవచ్చు అని చెప్పిన చట్టమే 1813 చట్టం. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకుంటే రిలీజియస్ కాన్స్టిట్యుయెన్సీస్ వర్ ఎస్టాబ్లిష్డ్. సో ఇది బ్లండర్ స్టేట్మెంట్. మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అని తెలుసుకున్న తర్వాత ఆబ్వియస్గా మిగిలిన స్టేట్మెంట్ ఏది ఆప్షన్ 4 దట్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ రిలీజియస్ కాన్స్టిట్యుయెన్సీస్ 1813 చట్టం ప్రకారం రాలేదు. 1909 చట్టం ప్రకారం మనకి సెపరేట్ రిలీజియస్ ఎలక్టరేట్ అది మత నియోజకవర్గాల్ని 1909 యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే కానీ 1813 యాక్ట్ ఇంట్రడ్యూస్ చేయలేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్ ఆప్షన్ అడిగారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామిన్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే మనం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అబాలిష్డ్ ద మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియన్ ట్రేడ్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ఏం చేసిందని చెప్తుంది, వర్తకానికి సంబంధించి ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని కంప్లీట్గా రద్దు చేసింది అని చెప్తుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే అది 1853 చట్టం కాదు, 1833 చట్టం నుంచి మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే గుత్తాధిపత్యం ఉందో దాని అంతటినీ క్లియర్గా ఎలిమినేట్ చేయడానికి బ్రిటిష్ క్రౌన్ ట్రై చేస్తూ వచ్చింది. సో 1853 అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటుంటే అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 బ్రిటిష్ పార్లమెంట్ కంప్లీట్లీ అబాలిష్డ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ టుక్ ఓవర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైరెక్ట్లీ గవర్నింగ్ ఇండియా. మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత 1858లో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఆబ్వియస్గా ద క్రౌన్ ఏదైతే బ్రిటిష్ క్రౌన్ ఉందో బ్రిటిష్ క్రౌన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియాని తన చేతిలోకి తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన యాక్టే మనకి 1858 యాక్ట్. సో 1858 యాక్ట్లో క్లియర్గా మనకి ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. ఇది క్లియర్గా రైట్ స్టేట్మెంట్. మనకి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్గా ఉంది కాబట్టి.